మన ఆడవాళ్ళకి ఒక చిన్న మాట. మొన్న ఆషాఢం సేల్ అంటూ ఆషాఢంలో ఆఫర్‌లో పెట్టి చీరలు అమ్మారు. అప్పుడు చాలామంది వెళ్లి కొనుక్కున్నారు. శ్రావణ మాసం ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు కూడా పెట్టారు. అప్పుడు కూడా అయ్యో! 4 శుక్రవారాలు 4 పట్టు చీరలు కట్టుకోవాలని చెప్పేసి మన ఆడవాళ్ళు వెళ్లి అప్పుడు కూడా పట్టు చీరలు కొనుక్కున్నారు. ఈ దసరాకి నవరాత్రులు 9 రోజులు 9 రంగుల చీరలు కట్టుకోవాలని ఇప్పుడు కూడా దసరాకి మళ్ళీ అందరూ కొనుక్కున్నారు. చూడండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి సంవత్సరానికి 3, 4 చీరల కంటే ఎక్కువ కొనలేం. అలాగే ప్రతి పండక్కి చీర కొనడం అంటే అది కూడా సాధ్యమయ్యే పని కాదు. కానీ మన ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళు కొనుక్కున్నారు, మనం కొనుక్కోపోతే బాగోదు. పక్క వాళ్ళ కోసం భయపడి అప్పులు చేసి మరి ఇలా చీరలు, 1 గ్రామ్ గోల్డ్ నగలు ఇలాంటివి కొంటున్నారు. చూడండి, మనకి ఏదైనా కష్టం వచ్చిందనంటే ఆ పక్క వాళ్ళు వచ్చి మనల్ని ఆదుకోరు. ఏదైనా మన ఇంట్లో కష్టాలు వచ్చాయనంటే భార్యాభర్తల మధ్య తగువులు అవుతాయి. చూడండి, మన ఇంట్లో ఎప్పుడు ఏ కష్టం వస్తుందో తెలీదు. పిల్లలు ఉన్నప్పుడు మన చేతిలో ఎప్పుడూ ₹1 దగ్గర పెట్టుకోవాలి. ఒకరిని వెళ్ళి అప్పు అడిగే పరిస్థితి మనం ఎప్పుడూ తెచ్చుకోకూడదు. నెక్స్ట్ దీపావళి కూడా వస్తుంది కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా ఖర్చులు తగ్గించుకోండి. చూసిందల్లా కొనకండి. ఈ చీరలకు మాత్రం విపరీతంగా డబ్బులు మాత్రం ఖర్చు పెట్టకండి. ఏ చీర కట్టుకుంటే పండగ వెళ్ళదు చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి ఆడవాళ్ళందరూ.